ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈ టూర్లో చాలా కీలకమైన అంశాలపై చర్చించేందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన గ్రాంట్ల విషయంలో మాట్లాడేందుకు, అలాగే అమరావతి పోలవరం విషయంలో కూడా కేంద్రంతో మాట్లాడి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో కూడా అపాయింట్మెంట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. రోడ్లకు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేసేందుకు, అలాగే ముఖ్యమైన బిల్లులో పాస్ చేసుకునేందుకు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రంతో మాట్లాడేందుకు ఈ టూర్ ముఖ్య ఉద్దేశమని తెలుస్తుంది. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా మరో కారణమని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇస్తుంది. దీనిపై కూడా కేంద్రంతో మంతనాలు జరిపి రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్తున్నట్లు సీఎం పేషిలోని సన్నిహితులు చెబుతున్నారు. కానీ అసలు కారణం మరోటి ఉందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచలన బిల్లుపై ఎన్డీఏ నేతలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ బిల్లు ప్రకారం 30 రోజులు జైల్లో ఉన్న ప్రజాప్రతినిధులపై వేటు పడుతుంది, పదవినే పోతుంది. మరి ఈ బిల్లు బాబు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనపై కూడా స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ బిల్లు పాస్ అయితే అలాంటి కేసుల్లో బాబు పదవి ఊడిపోతుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఇప్పుడైతే ఓకే, కానీ రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ బిల్లును తాను అంతర్గతంగా వ్యతిరేకిస్తూ, అలా వ్యతిరేకించే వారందరినీ కూడగట్టుకొని కేంద్రం ముందు ఫిర్యాదు చేసే ఆలోచనలో భాగంగానే ఢిల్లీ టూర్ అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ కేసులకు సంబంధించిన పురోగతి విషయంలో కూడా కేంద్రంతో మాట్లాడాలని, ఇకనైనా జగన్ను అడ్డుకోకపోతే రాష్ట్రంలో వైసీపీ బలపడే అవకాశం ఉందని బాబు భావిస్తున్నారట. అందుకే ఎలాగైనా జగన్ను తన మునుపటి కేసుల్లో జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి సమయంలో లిక్కర్ కేసు వ్యవహారం మరింత వేగవంతం కావాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి. ఈ విషయాలను చర్చించేందుకు బాబు ఢిల్లీ టూర్ వెనుక అసలు మతలబ్ అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి బాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.